శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తీసుకుంటే, 10 రోజుల రాశి ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానంగా మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదట 6 రోజులు 1వ సంచారం, తర్వాత 4 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. మొదట 6 రోజులు హెల్త్ పరంగా ఇబ్బందులు ఇస్తాడు. తర్వాత 4 రోజులు ఆఫీసులో మీ మాట దూకుడుతనం వల్ల ఇబ్బందులు ఇస్తాడు. అంటే రవి అసలు ఈ 10 రోజులు మిథున రాశి వాళ్ళకి ఫేవరబుల్ గా లేడు. మొదట 6 రోజులు హార్ట్ రిలేటెడ్ కానీ, ఐస్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్ విషయంలో కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత 4 రోజులు బాస్తో కానీ, కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే మీ మాటలు సరిగ్గా మాట్లాడకపోవటం వల్ల, మాటలు తప్పుగా మాట్లాడటం వల్ల బాస్తో కానీ, కొలీగ్స్తో కానీ గొడవలు అయ్యే అవకాశం ఉంది. రాజకీయాల్లో అయినా జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో అయినా జాగ్రత్తగా మాట్లాడాలి. చివరి 4 రోజుల్లో మాట అదుపులో పెట్టుకోకపోతే మాత్రం మిథున రాశి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. సూర్యుడు ఫేవరబుల్ గా లేడు కాబట్టి రోజు ఆదిత్య హృదయం చదువుకోండి, లేదా వినండి, లేదా ఓం సవిత్రే నమః ఈ మంత్రం 12 సార్లు చదువుకోండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ, కేజీంబావు గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. సూర్య సంబంధమైన ఆలయ దర్శనం చేసుకోండి, లేదా సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. అప్పుడు మిథున రాశి వాళ్ళకి సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే బుధుడు మిథున రాశి వాళ్ళకి 1వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావడం కష్టం. నిరుద్యోగులు కూడా ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే మంచి జాబ్ వస్తుంది. లేకపోతే యావరేజ్ జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా కొంచెం డల్గానే ఉంటుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. గణపతి ఆలయ దర్శనం చేయాలి. ఇంట్లో అయితే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టాలి. సంకటనాశక గణేశ స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయాలి. అలాగే పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజీంబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయాలి. అప్పుడు బుధుడు ఫేవరబుల్ అవుతాడు. విద్యారంగం, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే మిథున రాశి వాళ్ళకి కుజుడు 12వ స్థానంలో ఈ 10 రోజులు సంచారం చేస్తున్నాడు. 12వ స్థానం అంటే వ్యయ స్థానం, ఖర్చుల స్థానం, అజ్ఞాత శత్రువుల స్థానం. మిథున రాశి వాళ్ళ ఖర్చులు బాగా ఉంటాయి, అజ్ఞాత శత్రువులు పెరుగుతారు. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రం 21 సార్లు రోజు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి, లేదా కేజీంబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు వ్యయంలో కుజుడి వల్ల వచ్చే శత్రుబాధలు, దృష్టి దోషాలు, అన్ని సమస్యల నుంచి బయటపడచ్చు. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ కూడా తగ్గిపోతుంది. అలాగే శుక్రుడు మిథున రాశి వాళ్ళకి 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 3వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల వృత్తిపరంగా దెబ్బతినే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అందులోనూ బిజినెస్ లో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ లో పార్ట్నర్స్ మిమ్మల్ని ముంచేసే అవకాశం ఉంది. ఒక్కసారిగా బోర్డు తిప్పేయటం, పార్ట్నర్షిప్ బిజినెస్ లో మిమ్మల్ని బ్లేమ్ చేయటం, అలాంటివి మిథున రాశి వాళ్ళకి జరిగే అవకాశం 3వ స్థానంలో శుక్రుడి వల్ల ఉంది. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఈ 10 రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. పార్ట్నర్స్ తో జాగ్రత్తగా బిహేవ్ చేయండి. పార్ట్నర్స్ తో డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోండి. అప్పుడు 3వ స్థానంలో శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఏదైనా శుక్రుడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజీంబావు అలసందలు పంతులు గారికి దానం ఇవ్వటం ఏదైనా చేసుకోండి. శ్రీమాత్రే నమః. శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి ఈ మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. శ్రీమాత్రే నమః. అలాగే లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అంటే మిథున రాశి వాళ్ళకి కుజుడు కంప్లీట్ గా ఫేవరబుల్ గా లేడు, శుక్రుడు కంప్లీట్ గా ఫేవరబుల్ గా లేడు, బుధుడు కంప్లీట్ గా ఫేవరబుల్ గా లేడు. ఈ 3 గ్రహాలకి
ఈ 10 రోజుల్లో పరిహారాలు చేసుకుంటే 3 గ్రహాల అనుకూలత పెరుగుతుంది. రవి మాత్రం మొదట 6 రోజులు బాలేడు, తర్వాత 4 రోజులు బాలేడు. అంటే టోటల్‌గా రవి కూడా బాలేడు. రవికి సంబంధించిన పరిహారాలు కూడా చేసుకోవాలి. అంటే 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాలు కూడా ఫేవరబుల్‌గా లేరు. అందుకే మిథున రాశి వాళ్ళకి ప్రతి అడుగు కూడా కొంచెం హార్డ్ వర్క్‌తోనే ముందుకెళ్ళే విధంగా ఉంటుంది. గ్రహాల పరిహారాలు చేసుకోండి. అప్పుడు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి రెండూ కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది. గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటం ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు. అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తే పితృదేవతలకు ప్రీతికరమైన మాసం. ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనవి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.